వెలచిండు చూడు అన్నా నాదెల్లా పేదల బతుకుల్లో నా కలల పంట జనసేన టీడీపీ బీజేపీ కూటమి మనోహరన్న గెలుపుకు కదిలేను సైన్యమై ప్రాణము జనసేవ లక్ష్యము అందరి వాడై నిలిచిన అభివృద్ధికి రూపము జయ హో అరరర జయ హో భలే జయ హో నాదెల్లా మనోహరన్న జనసేన జెండ బట్టినావన్న జయ హో నాదెల్లా మనోహరన్న జనమే మెచ్చిన జన నేతవన్న నీ శ్వాస జనమే నీ ధ్యాస జనమే నీ గుండె తప్పుడు సైతం జనం 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 మనే జయ హో అరరర జయ హో భలే జయ హో నాదెల్లా మనోహరన్న జనసేన జెండ బట్టినావన్న జయ హో నాదెల్లా మనోహరన్న జనమే మెచ్చిన జన నేతవన్నా రోజున 31, 32 వార్డులో ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానికంగా కౌన్సిలర్ ఎన్నుకోబడ్డ మానసారెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం కూడా కలిసికట్టుగా ఈ ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు మాకు అర్థమైన కొన్ని అంశాలు ఈ రోజుకి కూడా ఎక్కడ చూసినా ఇల్లు కట్టుకోవాలనే ఒక తపనతోటి ప్రజలు ఉంటే ప్రభుత్వం నుంచి తగిన విధంగా సహాయం అందలేదు. అదేవిధంగా 31వ వార్డులో ప్రధానంగా ఈ కాలువల గురించి చాలామంది ఆ సమస్యలు లేవనెత్తారు. ఆరోగ్య సమస్యలు కూడా చాలా తీవ్రంగా ఉన్నాయి. నేను అనుకోవడం ఎక్కువగా ఈ గంజాయి విపరీతంగా తెనాల్లో విస్తరించడం, అదేవిధంగా మందు ఏదైతే ప్రభుత్వం ఒక నిర్లక్ష్యంతో కేవలం కొంతమంది జేబులు నింపుకోవడానికి కోసం వాళ్ళు చేసిన ప్రయత్నంలో భాగంగా ఎంతోమందికి ఆరోగ్య సమస్యలు ఈ రోజున ఈ చెత్త మందు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి బ్రాండ్ ఉందో జే బ్రాండ్ మందు సరఫరా చేస్తున్నారో దాని ద్వారా అనేక ప్రాంతాల్లో ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడే పరిస్థితి. గ్రామాల్లో అదే పరిస్థితి, వార్డుల్లో కూడా అదే పరిస్థితి. చేతికి పని లేదు, పని చేసుకోవాలన్నా కూడా వాళ్ళకి సరైన రీతిలో ప్రభుత్వం నుంచి సహాయం అందడం లేదు. ఇప్పుడే కొంతమంది యువత కలిశారు. వాళ్ళు కూడా పాపం ఎదురు చూసేది మన రాష్ట్రానికి ఎప్పుడు పెట్టుబడులు వస్తాయి, కొత్తగా సాఫ్ట్వేర్ కంపెనీస్ వస్తే మేము వలసలకి ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా మన ప్రాంతాల్లోనే మనం చక్కగా కార్యక్రమాలు చేసుకోవచ్చు, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ మన ప్రాంతానికి వచ్చేట్టు సహకరించమని వాళ్ళు కూడా కోరారు. జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో నిన్న మరొకసారి చూస్తే మనకే అర్థమవుతుంది. ఆయన అబద్ధం ఆడితే కొత్త కాదు, నిజం చెప్తేనే మనం వింతగా చూడాలి. ఎక్కడ నిజాలు లేవు దాంట్లో. ఏదైతే వీళ్ళు ప్రతిరోజు పెట్టుబడులు పెడుతున్నాం, అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నాం అన్నారో మనం లెక్కలు తీస్తే నేనే ఆశ్చర్యపోయాను. 773 కోట్ల రూపాయలు ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆదాయం కింద వస్తుంది. 773 కోట్లు సరిపోగా వీళ్ళు కొత్తగా మళ్ళీ ఇంకో 160 కోట్ల రూపాయలు ప్రతిరోజు అప్పులు తీసుకొస్తున్నారు. 900 కోట్ల రూపాయలు వీళ్ళ చేతిలో ఉంటే అభివృద్ధి కార్యక్రమాలపైన వీళ్ళు ఖర్చు పెట్టేది కేవలం 42 కోట్ల రూపాయలు. ఈ విధంగా చేస్తే ఎవరు వస్తారు మన ప్రాంతానికి పెట్టుబడులు పెట్టడానికి, ఎవరు వస్తారు మన ప్రాంతానికి ఉపాధి కల్పించడానికి? 31, 32 వార్డులో చాలామంది పాపం పేదరికంలో ఉన్నారు. ఆ పేదరిక నిర్మూలన కోసం స్కిల్ డెవలప్మెంట్ చేయాలి, కొత్త ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. మన ప్రాంతంలో తప్పకుండా రాబోయే రోజుల్లో కొత్త వ్యవస్థలు, కొత్త కంపెనీలు వచ్చే విధంగా ప్రోత్సహించడానికి కోసం తప్పకుండా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి ఉన్న విజన్ని, ఆయనకున్న దూరదృష్టిని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసే విధంగా అందరికీ సహాయం అందించే విధంగా మీ అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పాం. అదేవిధంగా సంక్షేమం గురించి కూడా చాలామంది మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. పెన్షన్ ఇంకా రాలేదు, రేపటి రోజున మీరు సహాయం అందిస్తారా అని. తప్పకుండా ఏదైతే పెన్షన్లు ప్రస్తుతం ఉన్నాయో దాదాపు 9 నెలల నుంచి వీళ్ళు కనీసం ఆ పెన్షన్లు, ఖాళీగా ఉన్న పెన్షన్లు కూడా వీళ్ళు కొత్త వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు. రేపు ప్రభుత్వం రాగానే తప్పకుండా పెన్షన్లు కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినట్టు 4,000 రూపాయలకి పెంచి ప్రతి ఒక్కరికి కూడా త్వరలోనే పెన్షన్ అందే విధంగా పూర్తి స్థాయిలో మేము ఆదుకుంటామని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను.